ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మనం స్వామి రామ గారి గురించి ఇంకా మరింత తెలుసుకుందాం. శంకరాచార్య పదవి వదిలేసిన తర్వాత వారు వివాహం చేసుకుంటారు. ఇంట్లో మొదటి నుంచి కూడా భోలేబాబా జీవితం చాలా సంక్లిష్టంగా ఉండేది. భోలేబాబా తండ్రి వైపు వారికి, అత్తవారింటి వైపు వారికి పడేది కాదు. కానీ ఆయనలో అందరినీ ప్రేమించాలి, ఎవ్వరినీ ద్వేషించకూడదు అనే లక్షణాలు ఉండటం వల్ల వారు ఏది పట్టించుకోకుండా అందరితో సఖ్యతగా ఉంటూ ఉండేవారు అన్నమాట. కానీ ఆయన ధ్యానానికి ఎప్పుడూ అంతరాయం కలుగుతూ ఇబ్బంది పడేవారు. ఎంత కష్టపడి పని చేస్తున్నా, ఎంత అవసరాలు తీరుస్తూ ఉన్నా, చక్కగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్నా కూడా ఎవ్వరికీ సంతృప్తి ఉండేది కాదు. దానికి కూడా ఆయన ఎప్పుడు బాధపడేవారు కాదు. వారు చేసే యోగ సాధనని, ధ్యానాన్ని అదొక టైం వేస్ట్ కార్యక్రమంలాగా అందరూ ట్రీట్ చేస్తూ ఉండేవారు అన్నమాట. వారికి ఎంత చెప్పినా అర్థమయ్యేది కాదు. ఇంకా క్రమేపీ వివాహ బంధంలో ఉండే మాధుర్యం తగ్గిపోతుంది. ఆ తర్వాత భోలేబాబా తన భార్యకు, పిల్లలకు అన్నీ సమకూర్చి వారు ఆ బంధంలో నుంచి బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత బాబాజీ వారికి మరొకసారి సన్యాస దీక్షనిస్తారు. మొదటిసారి సన్యాస దీక్షనిచ్చినప్పుడు వారికి సదాశివ అనే నామం ఇస్తారు. అయినా అందరూ భోలేబాబా అనే పిలిచేవాళ్ళు. సెకండ్ టైం సన్యాస దీక్ష ఇచ్చినప్పుడు స్వామి రామగా వారి పేరు మారుతుంది. ఇక తర్వాత 6వ అధ్యాయం శ్రీరామ పథంలో పయనం చదువుకుందాం. శంకరాచార్యగా ఉండే స్వాముల పేర్ల చివర ఉత్తరాదిలో అయితే ఆనంద అని, దక్షిణాదిలో అయితే ఇంద్ర అని ఉంటుంది. కొత్తగా సన్యాస దీక్ష తీసుకున్న స్వామి రామకి బాబాజీ స్వామి రామానంద లేక స్వామి రామేంద్ర అనే 2 పేర్లలో ఏది పెట్టకపోవడం కొంచెం వింతగా తోచింది. బాబాజీ శంకరాచార్య క్రమానికి తనని పరిమితం చేయలేదని వారికి తెలుసు. రామానుజాచార్యుల వర్గానికి చెందిన స్వాములు కూడా ఆయనను తమ సంస్కృతికి చెందిన వారిగానే పేర్కొన్నారు. వాళ్ళ సాంప్రదాయంలో ఆనంద, దాస, దేశిక లేదా ఆచార్య అని పేర్లను చివర ఉంచుతారు. ఆచార్యుల సమూహంలో బాబాజీ అని, బాబా ధరందాస్ అని వ్యవహరించేవారు. ఈ పద్ధతులను అనుసరించినట్లయితే బాబాజీ భోలేకి స్వామి రామదాస్ అని కానీ, బాబా రామదాస్ అని కానీ తోటి సోదర గురువులకు పెట్టినట్టే స్వామీజీకి కూడా పేరు పెట్టేవారు. తన సన్యాస ప్రస్థానాన్ని ఋషికేశ్ ఉత్తరాన 30 మైళ్ళ దూరంలో గంగానది 2 పాయలైన అలకనంద, భాగీరథి కలిసే చోట ఎందుకు ప్రారంభించారా అని స్వామీజీకి కూడా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ రామాలయం ఉంది. అంతకు మించిన ప్రత్యేక పవిత్రత ఇక్కడ మరేదీ లేదు. లోతైన హిమాలయాలలోని బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్లే యాత్రికులు దారిలో ఇక్కడ ఆగి తమ పితృదేవతలకు తర్పణాలు వదిలి పిండ ప్రదానాలు చేసి శ్రీరాముల వారిని దర్శించుకుని వెళ్తారు. అయితే బాబాజీ చేసే ప్రతి పనిలోనూ ఒక అర్థం ఉంటుందని ఆయనకు తెలుసు. తనకు స్వామి రామ అనే పేరును ఎందుకు పెట్టారో, తనకి స్వామి రామ అనే పేరు పెట్టడం ద్వారా ఏం బోధించదలుచుకున్నారో, తనను దేవప్రయాగ దగ్గర సన్యాసిగా తిరిగి అవతరింపచేయటానికి గల కారణమేమిటో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు. ఒకరోజు ఆయన బాబాజీని, నేను ఏ సాంప్రదాయంతో బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టాలి, నన్ను నేను ఎలా పరిచయం చేసుకోవాలి అని అడిగారు. బాబాజీ, నీ అంత్యక్రియలు దేవప్రయాగలో నిర్వహించాను. నీ గతం గతించిపోయింది. ప్రపంచంలో నీ గుర్తింపు, నీ మతం, నీ ఆధ్యాత్మిక గుర్తింపు అన్నీ గతించిపోయాయి. అన్ని సాంప్రదాయాల దృష్టిలో నువ్వు చనిపోయావు. నీ దృష్టిలో అన్ని సాంప్రదాయాలు గతించిపోయాయి. సాంప్రదాయాలన్నీ మతమనే మత్తును తాగుతూ ఉన్నాయి. చూడలేదా అవి నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాయో అన్నారు. సంప్రదాయమన్నా, ఆచారమన్నా అది నీ స్వంత విషయం కాదు. నీటిలో ఉండే చేపకి నీరు సొంతం కాదు, అది దాని జీవనాధారం.
సాంప్రదాయం నుండి ఆధ్యాత్మిక శక్తిని, జ్ఞానాన్ని పొందుతావు. అది ఒక జ్ఞాన ప్రవాహం. అనేక ప్రవాహాల కలయికతో ఏర్పడ్డ ఈ ప్రవాహం అనంత ప్రాణికోటికి తన జ్ఞానాన్ని అందిస్తుంది. ఎంతోమంది ఋషుల, సాధువుల కృషి వల్ల ఏర్పడిన జ్ఞాన ప్రవాహానికి విడిగా స్వతంత్రంగా ఒక సాంప్రదాయం అంటూ ఏదీ లేదు. ఒక సాంప్రదాయం మరో సాంప్రదాయం నుంచి విడిపోయినప్పుడు అది ఆరాధించే వ్యవస్థగానైనా మార్పు చెందుతుంది, లేదా విలుప్తమైపోతుంది. నువ్వు అన్ని సాంప్రదాయాలను ఆచరించాలి, అయినా ఏ సాంప్రదాయానికి బానిసవు కాకూడదు. కైలాస పర్వతం నీ నివాసం. రాముడికి సేవ చేయటానికి, ఈ రాముని ప్రపంచానికి సేవ చేయటానికి, శ్రీరామచంద్రుడిలా పని చేయటానికి నువ్వు పుట్టావు. రాముని అడుగుజాడల్లో నడిచి రామునిలాగా త్యాగపూరితమైన మార్గంలో ప్రయాణాన్ని పూర్తి చేసేంత వరకు నీ నివాసానికి వెళ్ళే హక్కు నీకు లేదు. రామరాజ్యం భారతదేశానికో లేక భారతీయుల కోసమో పరిమితమైనది కాదు. మొత్తం ప్రపంచం కోసం ఆయన పరితపించాడు. మానవులని, మానవేతరులని ఒకే రకంగా ప్రేమించాడు. పెద్దల పిన్నల మధ్య, ధనిక పేదల మధ్య, మనుషులు జంతువుల మధ్య వారధిని నిర్మించి శిథిలమైన మనసులకు సాంత్వన చేకూర్చాడు రాముడు. ఇది చెబుతూ స్వామీజీ తన కథనాన్ని ఆపి, ఆ ఉద్దేశ్యంతో తిరిగి రావటం వల్ల నేను అనిర్వచనీయమైన స్వేచ్ఛానుభూతిని పొందాను. నాలో భోలేబాబా చనిపోయాడు, సదాశివ భారతి చనిపోయాడు, జగద్గురు శంకరాచార్య చనిపోయాడు. నేనిప్పుడు ఎలాంటి ముద్ర లేని స్వామి రామాగా జన్మించాను. ఇది తెలిసి నేనెంతో ఆనందించాను. జన్మించిన తర్వాత కూడా ఈ రామ తనని సృష్టించిన జగజ్జనని వరపుత్రుడైన బాబాజీ అంతరంగంలో ఆయన మానసపుత్రునిగానే ఉండిపోతాడు. ఈ సృష్టికర్త ఈ రామాని బాహ్య ప్రపంచంలోనికి పంపినప్పుడు అతని మనసులో ఒకే ఒక భావం ఉంటుంది. పెద్దలు, పిన్నలు, సంపన్నులు, బీదలు, మనుషులు, మృగాల మధ్య వారధి నిర్మించిన శ్రీరాముడు భగ్న హృదయాలకు ప్రశాంతతని ప్రదర్శించిన చారిత్రక పురుషుడైన శ్రీరామచంద్రుని అడుగుజాడల్లో ఆయనకు ఉత్పన్నమైన ఈ రాముడు నడుస్తాడు. ఇప్పటి నుండి నేను ద్విలోక సంచారిని. అటు నా గురువుగారిలో ఉండే ప్రపంచంలోనూ ఉంటాను, ఇటు బయటి ప్రపంచంలోనూ సంచరిస్తూ ఉంటాను. అయోధ్య నుంచి శ్రీలంక దాకా శ్రీరాముని మార్గాన్ని అనుసరించమని బాబాజీ స్వామీజీకి చెప్పారు. అలాగే ఏ దేవాలయానికి వెళ్ళాలో, అక్కడ ఎలా సాధన చేయాలో కూడా చెప్పారు. చివరగా ఈ మాటలతో ఆయన తన ఆదేశాలను అందజేశారు. ప్రస్థానం ప్రారంభించే ముందు అన్ని గ్రంథాల్లోకి ఎంతో ముఖ్యమైన, ఆచరణీయమైన రామాయణాన్ని చదువు. దానిలో ఉన్న తాత్విక సూత్రాలను చదివి ఆచరించే వారికి శోకం ఉండదు, భయమూ ఉండదు. జ్ఞానులకు జ్ఞాని అయిన హనుమ ఇలాంటి తాత్విక అంశాలు ఎన్నింటినో రాముడికి నేర్పారు. ఆయనను చూస్తే చాలు సాధకులు ఆశీస్సులు పొంది రామతత్వం తెలుసుకుంటారు. అన్ని సందర్భాలలోనూ, అన్ని పరిస్థితులలోనూ ఎంతో గంభీరంగా సంతులిత స్థితిలో ఉండేవాడు రాముడు. నా రామా, మేల్కో, ఇప్పుడే నీ ప్రయాణాన్ని అయోధ్య వైపు ప్రారంభించు. నీ అన్వేషణ రాముణ్ణి కనుగొనుగాక అన్నారు ఆయన. భారతీయ సంప్రదాయం ప్రకారం ఈ విశ్వ సంరక్షకుడు, పోషకుడు అయిన శ్రీరాముడు మహావిష్ణువు అవతారం. నీతి, నియమాలు, సహజ సూత్రాలు దిగజారుతూ ఉన్నప్పుడు సద్గుణ సంపదని, సహజ జీవ సూత్రాల్ని పునరుద్ధరించటానికి మహావిష్ణువు అవతరించి సృష్టి సమతుల్యాన్ని ఏర్పరుస్తాడు. విష్ణువు అవతారాలు 23 ఉన్నా వాటిల్లో రామావతారం ఎంతో ప్రాముఖ్యమైనది.
ఆయన తండ్రి దశరథరాజు ఉత్తర భారతదేశాన్ని సుసంపన్నంగా పాలించాడు. ఆయనకు 3 భార్యలు, 4 కుమారులు. వారిలో రాముడు పెద్దవాడు. రాజకుమారులు ఎంతో సఖ్యతగా ఉండేవాళ్ళు. కలిసి పెరిగారు, కలిసి ఆడుకున్నారు, కలిసి చదువుకున్నారు. ఒకే సమయంలో వివాహం చేసుకున్నారు. దశరథ మహారాజు శ్రీరాముడికి తన స్థానంలో చక్రవర్తిగా పట్టాభిషేకం చేస్తానని ప్రకటించిన రోజు రాముని సవతి తల్లి కైక ఘర్షణాపూరితమైన వాతావరణం తీసుకొచ్చింది. అనేక సంక్లిష్ట పరిస్థితుల పర్యవసానంగా దశరథ మహారాజు బలవంతంగా రాముణ్ణి 14 సంవత్సరాల పాటు సింహాసనానికి దూరం చేసి అడవులకి పంపాల్సి వచ్చింది. ఇంత పని చేయించిన కైక తన సొంత కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేసే ఏర్పాటు చేసింది. ఇది జరుగుతూ ఉన్నప్పుడు దూరంగా ఉన్న భరతుడు తిరిగి వచ్చి శోకంతో చనిపోయిన తన తండ్రిని చూశాడు. తన అన్న రాముడు ప్రవాసానికి వెళ్ళాడని తెలుసుకుని బాధపడ్డాడు. ఎందుకంటే రాముడు కిరీటధారణకు సరైన వారసుడు. దాంతో భరతుడు మొదట్లో రాజ్యపాలనకు ఒప్పుకోలేదు. చివరికి రాముని అంగీకారంతో తన తండ్రి ఆజ్ఞ మేరకు చక్రవర్తి కిరీటాన్ని అంగీకరించాడు. అది కేవలం తన సోదరుడు ప్రవాసంలో ఉన్నంతవరకే. దాంతో శ్రీరాముడు పుణ్యక్షేత్రాలను సందర్శించటానికి, అరణ్యాలలో ఏకాంతంగా ఉన్న దివ్య ఋషులను సేవించటానికి ప్రయాణమయ్యాడు. ప్రయాణం అయోధ్య నగరం నుండి ఉత్తర భారతదేశం, అక్కడి నుండి మధ్య భారతావనిలో విస్తరించిన దండకారణ్యం గుండా సుదూరంగా ఉన్న దక్షిణ భారతదేశం వరకు సాగింది. అక్కడ రాముని భార్య సీతను శ్రీలంకాధీశుడైన రావణుడు అపహరించాడు. వెంటనే రాముడు ఆమెను వెతకటంలో భాగంగా మహాబలశాలి శ్రీరాముని భక్తుడు అయిన హనుమంతుని వానరజాతి రాజు సుగ్రీవుని కలిశారు. వారి సహాయంతో తన వానర సేనను ఇక్కడి నుంచి శ్రీలంకకు మళ్లించటానికి మహాసముద్రం గుండా వారధి నిర్మించారు. భీకర యుద్ధంలో శ్రీరాముల వారు రావణుని జయించిన తర్వాత తన ప్రియమైన సీతను కాపాడాడు. అయోధ్యను వదిలి శ్రీలంకకు చేరే వరకు శ్రీరాముడు సాగించిన ప్రయాణం శ్రీరామయానం అయింది. మానవ జీవన గమనంలోని ఉన్నత విలువల కోసం, ప్రకృతి కోసం, అన్ని జీవరాశుల సంక్షేమం కోసం వ్యక్తిగత ఆనందాలను త్యాగం చేసిన ఒక ఆదర్శవంతమైన పురుషుడి కథ రామాయణం. ఎంతో కష్టకాలంలో కూడా ఏ మాత్రం కలవరపాటు లేని వదనంతో విషమ పరిస్థితులన్నింటినీ, చక్రవర్తి ప్రకటనను, దేశ బహిష్కరణని రెండింటినీ సమానమైన భావోద్వేగంతో తీసుకున్నాడు. ఆయన ప్రేమకు అతని సోదరులు ఎలా పాత్రులయ్యారో అలానే పేద ప్రజలు కూడా ఆయన ప్రేమని పొందారు. ఆయన చేసిన మరో గొప్ప పని 2 సంస్కృతుల మధ్య, 2 జాతుల మధ్య, 2 ఆచారాల మధ్య వారధిని నిర్మించారు. ఈ అదృశ్య యోధుడు ఒకప్పుడు తాను జయించిన శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుని వారికి శాంతిని, శ్రేయస్సును కలగజేయటానికి శ్రమించేవాడు. ఆయన రాజాధిరాజు అయిన అయోధ్య వీధుల్లో నిరుపేదల కష్టాలను పట్టించుకోవటానికి సమయాన్ని కేటాయించేవాడు. ఆయన ప్రవాసంలో ఉన్న రావణుడిలాగా శత్రువులను జయించగల బలశాలి. కానీ ఆయన రాజ్యసభలో ప్రజల ముందు నిస్సహాయుడిగా కూర్చుని వాళ్ల కోరిక ప్రకారం సీతమ్మని అడవికి పంపాడు. ప్రతి క్షణం ఆయన ధర్మాన్ని నిలబెట్టాడు. ఉన్నతమైన సమాజాన్ని నిర్మించటానికి కావలసిన విలువలను కాపాడాడు. శ్రీరామ కార్యాలు దోషరహితం. అందుకే ఆయన జీవితకాలంలోనే ఆయన్ని అందరూ దేవుడి అవతారమని శ్లాఘించారు. ఆయన సంచరించిన ప్రదేశాలను పుణ్యక్షేత్రాలుగా పరిగణిస్తున్నారు. ఆయన అయోధ్య నుండి
లంక దాకా నడిచిన మార్గం ఆధ్యాత్మిక ఆచరణలకి, తపస్సాధనలకి ఎంతో ముఖ్యమైన ప్రదేశాలుగా పరిగణింపబడుతున్నాయి. గ్రంథాలలో చెప్పబడినట్లు పుణ్యక్షేత్రాల సందర్శనం వల్ల భక్తునికి శోకం, భయం తొలగి స్వేచ్ఛ లభిస్తుంది. తద్వారా తీర్థయాత్రికులకు శాంతము, మనోధైర్యము, సాంత్వన చేకూరుతాయి. ఆధునిక అయోధ్య సరయూ నది ఒడ్డున ఉంది. బెనారస్ లాగానే ఇక్కడ కూడా వందలాది దేవాలయాలు ఉన్నాయి. కొన్ని దేవాలయాలు తప్ప చాలా వరకు శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి, హనుమంతుని ఆలయాలే. బెనారస్ని గణేష్ మహారాజ్, భైరవమూర్తి పరిరక్షిస్తున్న రీతిగా ఆంజనేయ స్వామి ఈ పవిత్ర నగరానికి రక్షకులుగా ఉన్నారు. దీని అంతర్ముఖ ప్రవేశానికి హనుమంతుని దయతోనే అనుమతి లభించాలి. బాబాజీ సూచనల ప్రకారం స్వామీజీ లక్ష్యం అయోధ్య కనక్ భవన్లో ప్రత్యేక పుణ్యక్షేత్రంగా వెలసిల్లిన సీతా సమేత శ్రీరాముడికి తన భక్తి ప్రణామాలను సమర్పించడం. వారక్కడికి హనుమంతుల వారి మార్గనిర్దేశంతో మాత్రమే వెళ్ళగలరు. బాల్యంలోనూ యువకుడిగా ఉన్నప్పుడు చాలాసార్లు తన గురువుగారితో స్వామీజీ అయోధ్యను సందర్శించారు. దాంతో అక్కడున్న ఆశ్రమంలోని సాధువులందరూ వీరికి బాగా తెలుసు. అంతేకాక వారికి స్వామీజీ హఠయోగంలోనూ ప్రాణాయామంలోనూ నిష్ణాతులని కూడా బాగా తెలుసు. దాంతో వీటిని నేర్పమని వారెక్కడ అడుగుతారోనని స్వామీజీ భయపడి ఆశ్రమాలకు దూరంగా ఉండి సాధ్యమైనంత వరకు ఎలాంటి సందడి లేకుండా ఉన్నారు. ఆ మేరకు అయోధ్యను చేరగానే నిశ్శబ్దంగా సరయూ నది ఒడ్డున జీవిస్తూ అప్పటికప్పుడు ఎవరు ఏ ఆహారం ఇచ్చినా సరిపెట్టుకుని సడి సందడి లేకుండా తన సాధనను కొనసాగించారు. తన గురువుగారు చెప్పినట్లు రాముని వద్దకు చేరడానికి అయోధ్యాపురి రక్షకుడు, నిర్దేశకుడు అయిన హనుమంతుని గురించి తీవ్రంగా ధ్యానించడం మొదలుపెట్టారు. అది 30 రోజుల పాటు చేయాల్సిన ధ్యానం. ఈ స్వామీజీ నామజపంతో పాటు ప్రతిరోజు హనుమాన్ ఘర్ అనే హనుమంతుని మందిరానికి వెళ్తూ ఉండేవారు. ఆ 30వ రోజు ధ్యానాన్ని పూర్తి చేసే నాటికి ఆగస్టు మాసం వచ్చేసింది. భారతీయ క్యాలెండర్ ప్రకారం అది శ్రావణ మాసం. ఋతుపవనాలు తీవ్రంగా ఉండే నెల. ముఖ్యంగా ఆ రోజు వర్షం మొత్తం నగరాన్ని ముంచేస్తుందా అన్నట్లు కురుస్తోంది. రాత్రి గాలి ఉధృతంగా వీచడం మొదలుపెట్టింది. స్వామీజీకి ఉన్న ఒకే ఒక దుప్పటి కాస్త తడిసిపోయింది. దాంతో వారికి ఈ కుంభవృష్టి, పెనుగాలి కలిసి ఎముకలను కొరికేస్తాయేమోనన్నంత చలిగా ఉంది. రక్షణ కోసం ఆ చీకటి రాత్రిలో ఆయన దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళారు. అక్కడంతా నిశ్శబ్దంగా ఉండడాన్ని గమనించిన స్వామీజీ ఆశ్రయం కోసం ఎలాంటి అనుమతి అడగకుండానే లోపలికి వెళ్ళారు. అయినా ఆ గుడి నిర్మానుష్యంగా ఉంది. మొత్తం చిమ్మ చీకటిగా ఉంది. పెనుగాలి నుంచి రక్షణ కోసం ప్రధాన చావడి అనుకూలంగా ఉంది. దాంతో స్వామీజీ చావడిలోకి వెళ్ళి కూర్చున్నారు. కానీ ఆ గుడి నిర్మానుష్యంగా లేదు. ఆ గుడిని కాపలా కాస్తున్న వ్యక్తి ఒక మూల కూర్చుని మెరుపు వెలుగులో స్వామీజీని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి, "మీరు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు?" అని అడిగాడు. స్వామీజీ మాట్లాడడం ద్వారా తన వ్రతాన్ని భగ్నం చెయ్యదలుచుకోలేదు. సైగల ద్వారా చెప్పదలిచారు. కానీ వాళ్ళిద్దరూ చీకట్లోనే ఉన్నారు. దాంతో ఆ కాపలాదారుడు ఎలాంటి సమాధానం రాకపోయేసరికి స్వామీజీని దొంగగా భావించి గట్టిగా అరుస్తూ ఆయన్ని తన దగ్గరున్న లాఠీతో కొట్టసాగాడు. దాంతో గుడి దగ్గరలో ఉన్న పూజారి మరికొంతమంది లాంతరు తీసుకుని గుడిలోకి పరిగెత్తారు. నదీ తీరంలో తపస్సు చేస్తున్న స్వామీజీ వీరేనని వాళ్ళు గుర్తుపట్టి జోక్యం చేసుకుని కాపలాదారుణ్ణి ఆపారు. కానీ అప్పటికే స్వామీజీ తీవ్రంగా గాయపడ్డారు.
కాపలాదారుడు పూజారి జరిగిన సంఘటనకు క్షమాపణ చెప్పగా స్వామీజీ చేతి 3 వేళ్లను పైకి చూపారు. కానీ ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. వారి గాయాలు తుడిచి కట్లు కట్టి ఆయనపై పొడి దుప్పటితో కప్పారు. తెల్లారి వాతావరణం ప్రశాంతంగా మారినప్పుడు వారు తిరిగి నది ఒడ్డుకు చేరుకున్నారు. 3 రోజుల తర్వాత స్వామీజీ తన ధ్యానాన్ని పూర్తి చేశారు. కాకతాళీయంగా ఆ రోజు మహామంగళవారం అయ్యింది. ఆ రోజు లక్షలాది మంది భక్తులు ఆంజనేయుని ఆలయానికి వెళ్ళి పూజలు చేస్తారు. అలాగే స్వామీజీ రోజూ వెళ్ళే హనుమాన్ ఘర్ కూడా భక్తులతోటి కిటకిటలాడిపోతోంది. ఈ భక్త సమూహాన్ని చూసి ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆంజనేయుని దీవెనలతో భక్తులుగా మారినవారు. నిజానికి ఆంజనేయుడు భగవంతుడిని ఆరాధించటానికి వచ్చే భక్తుల రూపంలో వ్యక్తమవుతున్నారు అని అనుకున్నారు. దాంతో ఆ దివ్య స్వరూపుణ్ణి పూజించటానికి దేవాలయంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదని, వారి శక్తి నగరమంతా వ్యాపించి అందరికీ మార్గాన్ని చూపిస్తూ రక్షిస్తోందని ఆయన అనుకున్నారు. ఈ రకంగా అనుకుని ఆనందిస్తుండగా పూజారిలాగా ఉన్న వ్యక్తి ఎవరో వారి దగ్గరికి వచ్చి, నాతో కనక్ భవన్కి రండి, మిమ్మల్ని ప్రధాన ఆలయానికి తీసుకుని వెళ్తాను. అక్కడ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తిని, ఆంజనేయుని సేవించుకుందురుగాని అన్నాడు. తన తపోదీక్ష ముగిసింది అనడానికి ఈ పూజారి ఆహ్వానమే సూచనగా భావించారు స్వామీజీ. కనక్ భవన్ అక్కడికి కాస్త దూరంలో ఉంటుంది. ఆ పూజారి ఆ స్థల ప్రాముఖ్యతని గురించి ఆయనకు తెలియజేశారు. అక్కడి విశేషాల గురించి చెప్తూ, ఒకసారి ఆ ఆలయాన్ని సందర్శిస్తే సమస్త భయాలు, శోకాలు తొలగిపోతాయని వివరిస్తున్నాడు. దారిలో పూజారి కావలసిన పూజా సామాగ్రి జాబితా చెప్తూ ఉన్నాడు. తన వద్ద డబ్బు లేదని చెప్పగానే ఆయన కాస్త నిరాశ చెంది వేరే విషయం మాట్లాడటం మొదలుపెట్టారు. పశ్చిమ దేశాల్లో ఉండే చర్చీలలోని పూజారీ వ్యవస్థలాగా హిందూ దేవాలయాల వద్ద పనిచేసే పూజారులకు ఒక పటిష్టమైన నిర్మాణ వ్యవస్థ, నిర్దిష్టమైన పని విధానం ఉండదు. పెద్ద పెద్ద గుళ్ళలో అధికారికంగా నియమింపబడిన పూజారులు ఆలయానికి వచ్చే భక్తుల, యాత్రికుల పూజా కార్యక్రమాలలో సహాయపడుతూ ఉంటారు. కానీ ప్రధాన ఆలయం చుట్టూ ఎన్నో మందిరాలుంటాయి. అక్కడున్న పూజారులు వాళ్లకు వాళ్ళు పరిచయం చేసుకుని ప్రధాన దేవాలయానికి తీసుకుని వెళ్తూ దారిలో పూజా సామాగ్రిని కొనడానికి, ఆలయ ప్రవేశాన్ని సులభతరం చేయటానికి సహాయపడుతూ ఉంటారు. ఈ విషయంలో యాత్రికులు ప్రేమతో ఏవైనా సమర్పించుకుంటారు. కానీ స్థానిక భక్తులు, స్వామీజీలు ఏమీ ఇవ్వరు. ఎందుకంటే సన్యాసుల వద్ద డబ్బు ఎక్కువ ఉండదు. స్థానికులకు గుడికి వెళ్ళే దారులు ఎలాగూ తెలుసు. తనతో వస్తున్న ఈ పూజారిని వాళ్లల్లో ఒకరిగా భావించారు స్వామీజీ. దాంతో ఆయన సహాయంతో వెళ్ళడానికి కాస్త మొహమాట పడ్డారు. అయితే ఆ పూజారి వాగుడు ఏ స్థాయిలో ఉందంటే ఆయన ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవటానికి స్వామీజీకి బొత్తిగా సమయం చిక్కడం లేదు. ఆయన మాట్లాడుతూ మధ్యలో హఠాత్తుగా విషయాన్ని మార్చేస్తున్నాడు. బహుశా ఆయనకు మతిస్థిమితం లేదేమో అని స్వామీజీ భావించాల్సి వచ్చింది. రాముడి గురించి మాట్లాడుతున్నప్పుడు స్వామీజీ అతడిని, మీరు ఎప్పుడైనా అయోధ్యలో ఉన్నారా అని అడిగాడు. అప్పుడు ఆయన తనని తానే ప్రశంసించుకోవడం మొదలుపెట్టాడు. తనకు ఈ నగరమంతా కొట్టిన పిండి అని చెప్పాడు. తాను స్వామీజీని రాముడి సన్నిధికి ఎలా చేర్చగలడో చెప్పాడు. స్వామీజీ అక్కడికి చేరగానే తాను అడిగింది ఇవ్వాలని, సీతాదేవి దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు తనకి ఎవ్వరూ ఏదో ఒకటి ఇవ్వకుండా వెళ్ళలేదని, ఇలా ఏవేవో విషయాలు చెప్పుకుంటూ పోతున్నాడు.
ఇతనితో కలిసి వెళ్ళడంలో నేనేమైనా తప్పు చేశానా, ఇతన్ని వదిలేస్తే బాగుండేదేమో అని స్వామీజీ అనుకుంటూ ఉండగానే వాళ్ళు కనక్ భవన్ ఆలయానికి చేరుకున్నారు. బయట ఉన్న చిన్న హనుమాన్ విగ్రహాన్ని చూపిస్తూ, మీరు ఇక్కడ పూజ చేస్తూ ఉండండి, నేను లోపలికి వెళ్ళి పరిస్థితి ఎలా ఉందో చూసి వస్తా అన్నాడు. స్వామీజీ దగ్గర ఎలాంటి పూజా సామాగ్రి లేదు. ఆయనకి అలాంటి పూజలు పెద్దగా అలవాటు కూడా లేదు. దాంతో భక్తి శ్రద్ధలతో హనుమాన్ విగ్రహం ముందు నుంచున్నారు. ఆ పూజారి గుడి ముఖద్వారంలోంచి లోపలికి వెళ్ళాడు. చూస్తూ ఉండగానే అక్కడున్న కొద్దిమంది భక్తుల్లోనూ కలిసిపోయాడు. అది చూసి స్వామీజీకి ఆ పూజారి స్వయంగా ఆంజనేయుడే తప్ప వేరే కాదని గ్రహించారు. ఎంతో విస్మయంతో భక్తితో వారు గుడిలోకి ప్రవేశించి సకల చరాచర సృష్టికి కారకమైన శ్రీరామునికి, సీతమ్మ వారికి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి శ్రీరాముడు నడిచిన బాటలో ప్రయాణం మొదలుపెట్టారు. ఈ సంఘటన గురించి స్వామీజీ 1992లో కుమావు హిమాలయాలలో ఎక్కువ కాలం గడిపే మార్మికవాది తన గురుభ్రాత అయిన నాంతిన్ బాబాతో తన అనుభవాలు వివరిస్తూ ఉన్నప్పుడు నాకు ఈ విషయం చెప్పారు. నాంతిన్ బాబా శ్రీ సీతారాముల్ని మిక్కిలి భక్తి శ్రద్ధలతో కొలిచే భక్తుడు, హఠయోగ రహస్యాలు తెలిసిన నిష్ణాతుడు. వారు ఎండాకాలాన్ని హిమాలయాలలోనూ, చలికాలాన్ని చిత్రకూట్ దక్షిణ భారతదేశంలోనూ గడుపుతారు. వీరికి తీర్థయాత్రలంటే ఎంతో ప్రీతి. ముఖ్యంగా రాముని పుణ్యక్షేత్రాలంటే ఎంతో మక్కువ. తన ప్రయాణాలలో ఈ క్షేత్రాలుంటే ఆగి హిందీలో ఉన్న రామాయణాన్ని, కొన్నిసార్లు సంస్కృత రామాయణాన్ని పారాయణ చేసి కానీ వెళ్ళరు. నాంతిన్ బాబా చెప్తూ ఉండేవారు, మనం శ్రీ రామాయణ పారాయణ మొదలుపెట్టిన క్షణాన ఆంజనేయ స్వామి సూక్ష్మ రూపంలో అక్కడికి వచ్చి కూర్చుని వింటారట. అయోధ్యాపురిని వదిలినప్పుడు రాముడు నడిచిన మార్గంలో వెళ్ళడం అంటే నాంతిన్ బాబా గారికి ఎంతో ఇష్టమైన తీర్థయాత్ర. తనతో ఆ ప్రయాణం చేయడానికి స్వామీజీని ఆయన చాలాసార్లు అడిగారు. కానీ స్వామీజీ ఆ విషయం పట్ల ఎన్నడూ ఉత్సాహం చూపలేదు. బాబాజీ గారి సూచన ప్రకారం అయోధ్యకు వెళ్ళి ఈ పుణ్యక్షేత్రంలో ఆంజనేయ స్వామి, సీతారామచంద్రుల దీవెనలు పొందిన తర్వాతే వారికి దీని ప్రాముఖ్యత అర్థం కావడం ప్రారంభించింది. పూజారి వేషధారణలో ఉన్న ఆంజనేయ స్వాముల వారిని కలవటం వల్ల వారి హృదయం ఎంతో ఉత్సాహంతో శ్రీరాముని మార్గంలో వెళ్ళాలనే పట్టుదలతో నిండిపోయింది. అది కూడా తాను నాంతిన్ బాబాతో వెళ్ళగలనని ఆశించారు. నాంతిన్ బాబా ఈ శ్రావణ మాసంలో శ్రీరాముడు అయోధ్య నుండి అడవులకు వెళ్ళేటప్పుడు మొట్టమొదట సందర్శించిన చిత్రకూట్లోనే శ్రావణమాసం వర్ష ఋతువు పూర్తయ్యే వరకు ఉండి అప్పుడు దక్షిణ భారతదేశానికి వెళ్తారని స్వామీజీకి బాగా తెలుసు. స్వామీజీ రైల్లో, బస్సులో కాలినడకన ప్రయాణించి వెళ్తే చిత్రకూట్ని ఒకే ఒక రోజులో చేరుకోగలరు. కానీ వారు అలా వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే శ్రీరాముల వారు ఆ దారంతా పాదరక్షలు లేకుండానే నడిచారు. అంతేకాక శ్రీరాముల వారు ఆగిన చోటల్లా తాను కూడా ఆగి ప్రయాణించాలనుకున్నారు స్వామీజీ. దాంతో దేవుడి మీద భారం వేసి ఆయన చేయగలిగిందల్లా నాంతిన్ బాబా చిత్రకూట్ నుంచి వెళ్లే లోపల అక్కడికి చేరుకోగలగడమే. ఆయన మొట్టమొదట ఆగిన నందిగ్రామ్ గురించి చెప్తూ స్వామీజీ, ఇక్కడి గాలిలో కూడా వంచనకి స్థానం లేదు. ఎలాంటి కపటం లేకుండా 14 రోజులు ధ్యానం చేస్తే దురాశ నుంచి, స్వార్థం నుంచి తప్పనిసరిగా స్వేచ్ఛ లభిస్తుంది. అదృష్టవంతుడైన యోగ సాధకుడికి బలమైన అంతరంగం ఏర్పడి నిస్వార్థంతో, ప్రేమతో తమ కర్తవ్యాలను నెరవేరుస్తాడు అని చెప్పాడు. అప్పటిదాకా స్వామీజీ ఒక పవిత్ర స్థలం గురించి కానీ, దాన్ని సందర్శించాల్సిన ప్రాముఖ్యత గురించి కానీ, అక్కడ చేయవలసిన సాధన గురించి కానీ
ఇంత బలంగా చెప్పినట్టు నేను వినలేదు. అప్పటికి 13 ఏళ్ల నుంచి నేను పశ్చిమ దేశాల్లో నివసిస్తున్నాను. దాంతో స్వామీజీ విలక్షణమైన గుర్తింపు పట్ల నాకు అంతగా అవగాహన లేదు. పాశ్చాత్య దేశ ప్రజల్లో చాలామంది ఆయన్ని సంపూర్ణ ఆరోగ్యం విషయంలో మార్గదర్శకత్వం వహించే ఒక ఉన్నతమైన వ్యక్తిగా చూస్తారు. నేను అమెరికాకి వచ్చినప్పటి నుంచి ఆయన తన నాడీ వ్యవస్థ మీద, గుండె మీద అసాధారణమైన నియంత్రణ గల యోగి అని, ఆరోగ్యం దేహ నిర్మాణ వ్యవస్థకి సంబంధించి శ్వాస, మెదడు మొదలైన వ్యవస్థలపై ఆయన ఇచ్చే ఉపన్యాసాలను పదే పదే వినాలనిపిస్తుందని, ఎక్కువ జీవితకాలం హిమాలయాలలో ధ్యానిస్తూ గడిపిన స్వామీజీగా ఆయనకు గుర్తింపు ఉందని నా జ్ఞాపకాల్లో లేవు. పశ్చిమాన ఆయనిచ్చిన సందేశం ఏంటంటే, నీ అంతరంగంలోకి వెళ్ళు, నిన్ను నువ్వు దర్శించుకో, ప్రాణికోటి మూలాధారమైన భగవంతుడు నీ హృదయంలోనే ఉదయిస్తాడు. హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో హిమాలయాలలోని పవిత్ర ప్రదేశాలకి స్వామీజీ పర్యవేక్షణలో ప్రతి సంవత్సరం కనీసం ఒకసారన్నా నిర్వహించే యాత్రలో ఆయా పవిత్ర స్థలాల గురించి నేరుగా నాతో ఏనాడూ మాట్లాడలేదు. 1983లో కైలాస పర్వతం గురించి స్వామీజీ నాతో చెబుతూ ఉన్నప్పుడు, స్వామీజీ వారి గురుదేవులు, వారి పరమ గురువులు అక్కడ ఉండటం వల్ల అది ఆయనకి ఎంతో ప్రత్యేకమైందని నేను అనుకున్నాను. 1985లో 64 యోగినులున్న ఖజురహో దేవాలయంలో ఆయనకు దేవత ప్రత్యక్ష దర్శనమిచ్చిన విషయాన్ని నాతో పంచుకున్నప్పుడు ఆయన తన ఉద్వేగాన్ని నాతో పంచుకుంటున్నారనుకున్నాను. అప్పట్లో ఆయన అక్కడ ఉండటం వల్ల, స్వామీజీకి దేవి దర్శనం కావడం వల్ల మాత్రమే వారికి అదెంతో ప్రత్యేకమైందని మాత్రమే నేను అనుకున్నాను. కానీ 1992లో దుర్వాస మహాముని గురించి, ఉజ్జయిని రక్షణలో ఆ ముని పాత్ర గురించి స్వామీజీ నాతో చెప్పిన విషయాల్ని తరచి చూస్తూ ఉంటే, ఈ ఆధ్యాత్మిక ప్రదేశాల పట్ల నాకున్న అవగాహనలో కొత్త కోణాలు సంతరించుకుంటూ ఉన్నాయి. దుర్వాస మహామునిని కలిశానని చెప్పిన తర్వాత కొన్ని రోజులకు స్వామీజీ శ్రీరాముని దారిలో తన ప్రయాణం గురించి చెప్పారు. అయోధ్య తర్వాత మొట్టమొదటి మజిలీ అయిన నందిగ్రామ్ నేను పుట్టిన గ్రామానికి 50 మైళ్ళ లోపు దూరంలో ఉంటుంది. ప్రాచీన వ్రాతప్రతులు, పురాణాల్ని బట్టి చూస్తే రాముడు వనవాసానికి వెళ్ళిన తరువాత సోదరుడు భరతుడు 14 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఎవరైనా తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు నందిగ్రామ్ని సందర్శించడం, అక్కడ భరతుడిని సేవించి తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయటం ఆచారంగా వస్తుంది. ఈ సంస్కరణలు జరిగిన తరువాతే తీర్థయాత్రలకి వెళ్ళేవాళ్ళు బెనారస్, గయా, ఇంకా భారతదేశం నలుమూలలా, తూర్పున ఉన్న పూరి, దక్షిణాన ఉన్న రామేశ్వరం, పశ్చిమాన ఉన్న ద్వారక, ఉత్తరాన ఉన్న హిమాలయాలలోని బదరీనాథ్, కేదారనాథ్ వంటి ముఖ్యమైన యాత్రాస్థలాలకు వెళతారు. నేనెప్పుడూ నందిగ్రామ్కి ఇంతటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుందని అనుకోలేదు. నేను నందిగ్రామ్కి వెళ్ళాను, కానీ అది అంత విశేషమైనది కాదు. యవ్వనంలో ఉన్నప్పుడు అయోధ్యలో నివసిస్తున్న బాబారాం మంగళదాస్ ఆదేశాన్ని అనుసరించే అక్కడికి వెళ్ళాను. ఆయన ఒక రామ భక్తుడని చెప్తారు. అంతేకాదు, నిగూఢమైన శ్రీవిద్య అనే తాంత్రిక విద్యలో ఆయన ఎంతో నిష్ణాతుడు, దివ్య దృష్టిలో కూడా ఎంతో నిష్ణాతుడనే పేరుంది. భాష, దేశకాల పరిస్థితులు ఇవేవి అతనికి ఆటంకాలు కావు. బ్రతికున్న వాళ్లతోనైనా చనిపోయిన వాళ్లతోనైనా ఆయన మాట్లాడగలడు.
ఆయన మనసు బాగుంటే గొప్ప ఆత్మలైన వేద ఋషులు, బుద్ధుడు, అబ్రహం లింకన్, జార్జ్ వాషింగ్టన్, గురునానక్, ఇంకా మనం పట్టించుకోని అనేక మంది గొప్ప వ్యక్తుల ఆత్మలతో కూడా మాట్లాడగలరు. బాబా రామ్ మంగళదాస్ వాళ్లతోటి ఎలా మాట్లాడతారంటే, వాళ్ళ గురించి ఏవో కథలు చెప్పినట్టుగా కాక వాళ్లతో కలిసి జీవించారా అన్నంత సయోధ్యతో మాట్లాడతారు. ఆయన తరచుగా తన సూక్ష్మ శరీరంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవిత్ర స్థలాలను సందర్శిస్తూ ఉంటారని, అలాగే గొప్ప గొప్ప ఆత్మలు కూడా అయోధ్యలోని ఆయన ఆశ్రమాన్ని సందర్శిస్తూ ఉంటాయని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఒకసారి ఆయన ఈ విషయాలన్నీ తన శిష్యులతో పంచుకోగా వాటిని పుస్తకంగా అచ్చువేసి వారు ప్రచురించారు. బాబా రామ్ మంగళదాస్ నన్ను ఓసారి కారణం చెప్పకుండా నందిగ్రామ్ వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళగానే పూజారులందరూ నా చుట్టూ చేరారు. నేను యాత్రికుడిని కానని తెలుసుకోవడంతో నా దగ్గరికి శ్రాద్ధకర్మలు చేయించటానికి వచ్చిన పండిట్ల ఉత్సాహం అంతా నీరు గారిపోయింది. అప్పటికే కొంతమంది పండిట్లు వచ్చి నన్ను కేశఖండనం చేయించుకోమని బలవంత పెడుతూ ఉన్నారు. సహజంగా అక్కడ యాత్రికులు కేశఖండన చేయించుకుని పుష్కరిణిలో స్నానం చేసి పితరులకు పిండ ప్రదానం చేస్తుంటారన్నమాట. బాబా రామ్ మంగళదాస్ ఎందుకు పంపారో తెలియక నేను అక్కడ లక్ష్యరహితంగా తిరిగాను. నేను తిరిగి ఆ సాధువు దగ్గరికి వెళ్ళినప్పుడు, నీ ఆత్మ శ్రీరామునిపై భరతుడు చూపించిన ప్రేమామృతంతో పునీతమైంది అన్నారు. ఆ సమయంలో ఈ వ్యాఖ్యలో ఎలాంటి అర్థం నాకు స్ఫురించలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత స్వామీజీ, నందిగ్రామ్ గాలిలో వంచనకి స్థానం లేదు, ఎలాంటి కపటం స్వార్థం లేకుండా అక్కడ సాధన చేస్తే దురాశ నుంచి విముక్తి లభిస్తుంది అని అంటే నాకెందుకో ఆశ్చర్యం వేసింది. నాకు అక్కడ ఎలాంటి ప్రత్యేకత లేదనిపించింది. అందువల్ల స్వామీజీని నేను, ఈ ప్రదేశంతో పితృదేవతలకు అనుబంధం ఎలా కలిగింది, కానీ ఆధ్యాత్మిక మార్గ అన్వేషకులు దీన్ని ఒక విశేషమైన ప్రదేశంగా ఎందుకు చూడడం లేదు అని అడిగాను. రాముడు అడవికి వెళ్ళినప్పుడు ఆయన తండ్రి దశరథ మహారాజు శోకంతో మరణించాడు. శ్రీరాముని సోదరుడు భరతుడు తండ్రి అంత్యక్రియలు, కర్మ పిండ ప్రదానాలు చేయాల్సినవాడు. భరతుడు తండ్రి మరణం తర్వాత నందిగ్రామ్లో నివసించటం వల్ల తన తండ్రి కర్మలు అక్కడే చేశాడని నమ్ముతారు. ఆ విధంగా పూర్వీకుల శ్రాద్ధకర్మల కోసం ప్రజలు నందిగ్రామ్ని ఎంచుకున్నారు. ఒక ఆదర్శవంతమైన పుత్రుడు, ఆదర్శవంతమైన రాజు అయిన భరతుడు ఇక్కడ యోగిగా మారి కఠోర సాధన, తీవ్రమైన తపస్సు చేశాడు. సమస్త కోరికలు, ఆశల నుంచి విముక్తి పొందిన మహాత్ములలో భరతుడు ఒకడు. రాముడి కోసం తన జీవితాన్ని త్యాగం చేసినవాడు. 14 ఏళ్లు పరిపాలించిన తర్వాత మళ్ళీ ఆయన తన అన్నగారిని రాజ్యం అడగలేదు. నందిగ్రామ్లో ఉన్నప్పుడు ఆయన వశిష్ఠులు, జాబాలి వంటి మహామునులతో కలిసి ఉండేవారు. ఆ రకంగా నందిగ్రామ్, దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఆధ్యాత్మిక శక్తి, స్వీయ క్రమశిక్షణ, నిస్వార్థం, ప్రేమ, దయ గుణాలతో విరాజిల్లుతూ ఉండేవి. ఇక్కడ ఎవరైనా సాధన చేస్తే ఎలాంటి ప్రయత్నమూ లేకుండా త్వరగా వారి మనసులు రాముడి పట్ల భరతుడికి ఉన్నంత ప్రేమతో నిండిపోతాయి. గ్రంథాలలో వివరించినట్లు గొప్ప యోగి అయిన భరతుడు 14 ఏళ్లు నిద్రపోకుండా తన దీక్షను కొనసాగించారు. అందువల్ల నందిగ్రామ్ ప్రత్యేకంగా యోగనిద్ర సాధనకు ఎంతో అనుకూలమైనది. స్వామీజీ నందిగ్రామ్లో కొద్ది రోజులు ఉన్న తర్వాత చిత్రకూట్కి తన ప్రయాణాన్ని కొనసాగించారు. కానీ దారిలో శ్రీ సాయి నది ఒడ్డున ఉన్న బేలామాయి అనే సుందరమైన ప్రదేశంలో ఆగారు. చరిత్ర ప్రకారం శ్రీరామచంద్రుడు
వారి సమూహంతో సాయంత్రం ఇక్కడికి వచ్చారు. తర్వాత రోజు ఉదయం ఆయన ఇక్కడ స్నానం చేసి ఆ దేవిని ప్రార్థించారు. శ్రీరాముని ప్రార్థనకు బేలామాయి ప్రసన్నురాలై ప్రత్యక్షమై దీవించింది. ఇదంతా సూర్యోదయం నాడు జరిగింది. అందువల్ల ఈ నదికి బేలాదేవి అంటే సూర్యోదయ వేళ దర్శనమిచ్చిన దేవత అని పేరు వచ్చింది. కాలం గడుస్తూ ఉన్న కొద్దీ ఆ పేరు కాస్త మారి బేలామాయిగా స్థిరపడిపోయింది. స్వామీజీ తర్వాతి మజిలీ అలహాబాద్లో ఉన్న శృంగబేరాపూర్. ఇదెంతో ప్రఖ్యాతిగాంచిన యాత్రాస్థలం. ఇక్కడే పడవ నడిపే నిషాదుడు పట్టుపట్టి శ్రీరాముని పాదాలు కడిగి తన నావలో కూర్చోబెట్టుకున్నాడు. రామాయణంలో ఉన్న ఈ ఘట్టాన్ని భారతీయ జానపదులు ఎంతో గొప్పగా జరుపుకుంటారు. రామాయణంలో ఉటంకించబడిన ఈ పడవ నడిపే వ్యక్తి అక్కడి గిరిజనులకు నాయకుడు, యవ్వనంలో శ్రీరాముని స్నేహితుడు. వశిష్ఠుల వారి ఆశ్రమంలో కలిసి చదువుకున్నప్పుడు ఈ గిరిజన నాయకుడు రాముడు దైవాంశ సంభూతుడని గ్రహించాడు. కానీ అప్పటి సాంప్రదాయాలు, ఆచారాల పట్టింపుల వల్ల అతడు అలా చేయలేకపోయాడు. అందువల్ల చిత్రకూట్కి వెళ్లే దారిలో గంగానదిని దాటాల్సి వచ్చినప్పుడు రాముడిని పడవతో నదిని దాటిస్తానని నిషాదుడు వేడుకున్నాడు. రాముని నది దాటించే అదృష్టం తనకి కావాలన్నాడు. శ్రీరాముల వారిని భగవంతుడిగా పూజించాలని, రాకుమారుడిగా గౌరవించాలనే తన వాంఛని ఆ రకంగా వెలిబుచ్చాడు. కానీ శ్రీరామచంద్రుడు తనని స్నేహితునిగా చూడమని కోరాడు. సుదీర్ఘమైన సంభాషణ తరువాత దర్పహీనమైన వినీతమైన ప్రేమతో, వినయంతో రాముల వారిని ఒప్పించి ఒక భక్తుడు దేవుడిని పూజించినట్లుగా నిషాదుడు శ్రీరాముని పాద పద్మాలు కడిగి పూజించాడు. నిషాదుడు రాముని సమూహాన్ని నది దాటించిన తరువాత రాముడు తన చేతి ఉంగరాన్ని నిషాదుడికి ఇవ్వబోయాడు. నిషాదుడు అందుకు తిరస్కరించి, ఓ ప్రభు, ఈ ఉంగరాన్ని తమ దగ్గరే ఉంచండి. సమయం వచ్చినప్పుడు నన్ను ఈ జీవితం అనే నదిని దాటించండి అని వేడుకున్నాడు. ఆ రకంగా శృంగబేరాపూర్ అన్ని రకాల కులాల, జాతుల, తెగల, మతాల అడ్డుగోడలను, మనుషుల మధ్య ఉన్న విభేదాలను విచ్ఛిన్నం చేస్తూ శ్రీరాముని ప్రేమను పొందిన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇప్పటికీ కూడా గంగానది పవిత్ర స్నానఘట్టాల దగ్గర ఆడవాళ్లు పవిత్ర స్నానాలను ఆచరించే రోజుల్లో వాళ్ళు తమ సొంత మాండలిక భాషల్లో ఈ మధుర ఘట్టాన్ని పాటలుగా పాడుకుంటూ ఉంటారు. ఎంతో అద్భుతంగా మళ్ళీ మనం అంతా ఒకసారి రామాయణం చదువుకున్నట్టుగా ఉంది కదూ. ఇక శ్రీరామపథంలో ప్రయాణిస్తున్న స్వామీజీ వారి యొక్క తరువాత మజిలీ ఏదో, ఎక్కడికి వెళ్ళారో, నాన్తీన్ బాబా దగ్గరికి ఎప్పుడు వెళ్ళారో, వారితో కలిసి ప్రయాణించారో లేదో తర్వాతి భాగాల్లో తెలుసుకుందాం. నమస్తే.